ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఉరనించు మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానంలో జూలై 15వ తారీఖు. వెలుపటి వారి ఏళ్ల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకుండానట్లు ఉండవలెను. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు మీ బంధువుల యొద్ద తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పాను. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనం. యాకోబును అతనితో కూడా జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. ఈ రెండు సంఘటనల మధ్య 13 సంవత్సరముల వ్యవధి కలదు. దేవుడు యాకోబుతో మాట్లాడగానే అతడు మెస్పతోమియాను విడిచి బేతేలుకు వెళ్ళలేదు, కానీ అనేక సంవత్సరములు షెకెములో ఉండెను. యాకోబు పాక్షిక విధేయతను చూపించటను బట్టి అతడు అనేక కష్టములను ఎదుర్కొనవలసి వచ్చినది. కొన్నిసార్లు మనము కూడా యాకోబు వల్ల సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించము. యాకోబు తన తండ్రి ఇంటికి ముందుగానే వచ్చి ఉండవలసినది. దేవునిపై, ఆయన వాగ్దానాలపై ఆధారపడుటకు బదులు తన జ్ఞానంపై ఆధారపడి తన ప్రణాళికల ద్వారా మామను మోసగించి బలమైన పశువులు తనకు బలహీనమైనవి లాభానికి వచ్చినట్లు చేశాను. యాకోబు నా పిల్లల కొరకు నాకు సంపాదన కావాలనని తనలో తాను వాదించుకొని ఉండవచ్చును. చాలామంది మనము కూడా పెద్ద కుటుంబంలో ఉండుటచే వారితో అబద్ధములాడి లంచము తీసుకొనిచున్నామని చెప్పుదురు, కానీ వారు అటువంటి మార్గముల ద్వారా ఏమి సంపాదించినా అది వారికి సంతోషమును కానీ అభివృద్ధిని కానీ కలిగించదు. యాకోబు పశు సంపద విస్తరించినను అతనికి ఏమి సమాధానము లేకుండాను. లాబాను పిల్లలు అతని మీద అసూయపడి తప్పుడు మార్గముల ద్వారా యాకోబు తమ తండ్రి ఆస్తిని తీసుకొనని చెప్పుకునేది. ఎప్పుడైతే మనము లోక సంబంధమైన పద్ధతుల ద్వారా అభివృద్ధి చెందుదుమో అప్పుడు మనము అసూయను, ద్వేషమును, విరోధమును ఎదుర్కొనవలసి వచ్చును. దీని నిమిత్తము వారిపై మనము నేరారోపణ చేయరాదు. మన ప్రవర్తనే వారు అసూయపడుటకు వారిని ప్రేరేపించును. ఈ సమయంలోనే దేవుడు యాకోబునకు మరలా ప్రత్యక్షమై, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్ద నుండి తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని చెప్పాను. యాకోబు యథార్థవంతుడిగా జరిగినదంతయు మామకు ధైర్యంగా తెలియజేసినడలా అతడు తన పిల్లలను, తన భార్యను, పనివారిని పశువులతో సంతోషంగా పంపించినట్లు దేవుని యందు నమ్మిక ఉంచేది వాడే. దానికి బదులు అతడు లాభానికి తెలియకుండా రహస్యముగా వెళ్ళిపోయాను. తప్పుడు మార్గంలో తాను ఆ పశువులను సంపాదించట చేత అతని మనస్సాక్షి నేరారోపణ చేయుచుండగా మనస్సులో అసౌఖ్యతను కలిగించి అతనికి విశ్వాసము బలహీనపరచబడను. ఇతరులు ప్రశ్నించినట్లుగా నీవు ఏదైనా చేసినట్లా నీ విశ్వాసం బలహీనపరచబడి నీవు సులభముగా సాతానునకు ఎరగా నగదువు.